317 జీవోని తీసుకొచ్చి ఎక్కడున్నోని ఎక్కడికో బదిలీ చేస్తుంటే వాళ్ళు నిన్నమన్న బడులల్లో పాఠాలు చెప్పి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపి ధర్నాలు చేస్తే వాళ్ళను పశువుల కంటే హీనంగా ఈడ్చుకొని పోయి అరెస్టు చేసి పోలీసు లారీల్లో ఎక్కించుకొని పోయి మండికి దోలే కోత కోసే గొర్రెల మందను పశువులను దోల్కపోయే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులకే ఈ గతి పడుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉన్నదో ఆలోచన చేయండి. మరి ఈరోజు నేను ఒక పార్లమెంట్ సభ్యున్నే కాదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు అధ్యక్షుణ్ణి. ఏ పర్యటనకు ఏ ప్రభుత్వం యొక్క వైఫల్యం మీద మాట్లాడాలన్నా పర్యటించాలన్నా పోలీసుల చేత నిర్బంధాలకు లోను చేసి మా కార్యకర్తలను అరెస్టు చేసి మా నాయకులను ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.